భద్రాచలం మండలంలో 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధమైన పరీక్షా కేంద్రాలు. భద్రాచలం మండల విద్యాధికారి తోటమల్ల రమ 10వ తరగతి పరీక్షలపై ఈ క్రింది విషయాలను తెలియచేశారు. భద్రాచలం మండలంలో రేపటి నుంచి మనకి 10వ తరగతి పరీక్షలు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మండల విద్యాధికారిగా తోటమల్ల రమని నేను కొన్ని విషయాలని పరీక్షలకు సంబంధించి తెలియచేయుచున్నాను. మన భద్రాచలం మండలంలో 5 పరీక్షా కేంద్రాలని ఇవ్వడం జరిగింది. అందులో 5 పరీక్షా కేంద్రాలు రెగ్యులర్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఒక పరీక్షా కేంద్రము టీటీడబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ భద్రాచలము ప్రైవేట్ సెంటర్గా కూడా ఉండటం జరుగుతున్నది. మొత్తము విద్యార్థులు 966 మంది ఇక్కడ పరీక్షలు అనేటువంటి రాస్తున్నారు. ప్లస్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి. పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్లస్ పాఠశాలలో వాటి హాల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని ఫర్నిచర్ కానివ్వండి, మంచినీటి వసతి కానివ్వండి, శానిటేషన్స్కి సంబంధించినటువంటి కానివ్వండి, అన్ని వసతులన్నీ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ని కూడా పరీక్షా కేంద్రాలకి కేటాయించడం అనేటువంటి జరిగింది. రేపు ఉదయం 21/3/2025 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మనకి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి. ప్లస్ ఈ పరీక్షల్లో ఈసారి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరిగింది. అంటే మనము 9:35 వరకు కూడా పరీక్ష హాల్లోకి విద్యార్థులని అనుమతించడం అనేటువంటిది చేస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వీటి పరీక్షా కేంద్రంలో ఈసారి మన పరీక్షా పేపర్ల మీద క్యూపీ కోడ్ అంటే క్వశ్చన్ పేపర్ కోడ్ అనేటువంటిది ముద్రించడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షా పేపర్లకు సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. పేపర్ ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం వారు ఈసారి ఈ యొక్క విషయాన్ని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాంతోపాటు జిల్లాలో మనకి కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే మనం అక్కడికి కూడా ఫోన్ చేసి విషయాలను తెలుసుకోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. పరీక్ష హాల్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ కానివ్వండి, మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానివ్వండి అనుమతి అనేటువంటిది లేదు. కనుక ఈ విషయాన్ని కూడా అందరూ తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానీ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్లస్ పట్టణంలో పరీక్ష సమయంలో 144 సెక్షన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. జెరాక్స్ సెంటర్స్ కూడా మూసివేయడం అనేటువంటిది జరుగుతున్నది. పూర్తి నిఘా అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధించాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.